ఏది అయినా ఆచి చికెన్ మసాలా. మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ను పరామర్శించేందుకు మాజీ మంత్రి హరీష్ రావు ఆదిలాబాద్ వెళ్లనున్నారు. మరోవైపు సుమన్ అరెస్టును హరీష్ రావు ఎక్స్ వేదికగా ఖండించారు. క్యాతన్పల్లిలో కాంగ్రెస్ అప్రజాస్వామిక అహంకార చర్యలను అడ్డుకున్నందుకు మాజీ శాసనసభ్యులు దళిత నాయకుడు బాల్క సుమన్ ను అరెస్టు చేసి నిర్బంధించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. క్యాతన్పల్లిలో బీఆర్ఎస్ కి పూర్తి మెజారిటీ వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీ పట్టపగలు ప్రజాస్వామ్యాన్ని హరించిందని తీరు యావత్ తెలంగాణ అసహించుకుంటుందని విమర్శించారు. ఇక అధికారం, బలం, పోలీస్ బలం, ధన బలంతో చట్టాలను తుంగలో తొక్కడం కాంగ్రెస్ అరాచక వైఖరికి పరాకాష్ట అని మండిపడ్డారు. నేను జైలు పోయినా కూడా క్యాతన్పల్లి మున్సిపాలిటీలో వివేక్ గెలవలేడు. ప్రజలన్నీ గమనిస్తా ఉన్నారు. జై తెలంగాణ, తెలంగాణ. మంత్రి వివేక్ కాన్వాయ్పై దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఆయనకు మంచిర్యాల ఫస్ట్ క్లాస్ జూనియర్ మెజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధించారు. ఈ కేసులో బాల్క సుమన్ A1 గా ఉండగా రాజురెడ్డి A2, దోమకొండ అనిల్ A4, రామిడి లక్ష్మీకాంత్ A8 గా ఉన్నారు. సుమన్ తో పాటు మరో ముగ్గురికి మెజిస్ట్రేట్ 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. దీంతో సుమన్ ను ఆదిలాబాద్ జైలుకు తరలించారు. ఇక సుమన్ ను పరామర్శించేందుకు మాజీ మంత్రి హరీష్ రావు ఆదిలాబాద్ వెళ్లనున్నారు. నేను జైలు పోయినా కూడా క్యాతన్పల్లి మున్సిపాలిటీలో వివేక్ గెలవలేడు. ప్రజలన్నీ గమనిస్తా ఉన్నారు. జై తెలంగాణ, తెలంగాణ.